విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీ సభ్యులందరికీ ఇది ఒక అత్యవసరమైన హెచ్చరిక. మన అకౌంట్ల భద్రతకు సంబంధించిన చాలా సీరియస్ విషయం. అందుకే దయచేసి ప్రతి ఒక్కరూ కాస్త శ్రద్ధగా వినండి. ఎందుకంటే కొన్ని అకౌంట్లు శాశ్వతంగా డిలీట్ అయ్యే ప్రమాదముంది. అవును, ఇది నిజంగా ఒక పెద్ద హెచ్చరిక. ఇది ఏదో సాధారణ అప్డేట్ కాదు. కమ్యూనిటీలోని ప్రతి ఒక్క సభ్యుడికి జారీ చేసిన అర్జెంట్ మెసేజ్. మనందర అకౌంట్ల భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంది. ఈ మాటని సరిగ్గా అర్థం చేసుకోవాలి. శాశ్వతంగా తొలగించబడతాయి అంటే ఒకసారి ఐడి డిలీట్ అయితే దాన్ని మళ్లీ వెనక్కి తీసుకురాలేం. ఇది ఫైనల్. అందుకే ఈ పరిస్థితి ఎంత తీవ్రమైనది. అసలు ఏంటి ఈ హెచ్చరిక? ఎందుకు ఇంత అర్జెంట్గా చెప్తున్నారు? మన అకౌంట్లు ఎందుకు రిస్క్లో ఉన్నాయి? ఆ వివరాలన్నీ ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఇది ఎప్పుడో జరగబోయేది కాదు. ఈ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. కొన్ని ఐడియాలను సిస్టమ్ నుండి శాశ్వతంగా తీసివేయడం మొదలైంది. సో మనం వెంటనే రియాక్ట్ అవ్వాలి. మరి ఎవరి అకౌంట్లు ఈ ప్రమాదంలో ఉన్నాయి? అందరూ కంగారు పడాల్సిన పని లేదు. కానీ కొన్ని స్పెసిఫిక్గైన రూల్స్ పాటించని వాళ్ల అకౌంట్లు మాత్రం ఖచ్చితంగా డేంజర్లో ఉన్నట్టే. రిస్క్లో ఉన్న అకౌంట్ అంటే ఏంటి? చాలా సింపుల్. మీ ఐడి రిజిస్టర్ అయి 30 రోజులు దాటిందా? ఆ 30 రోజుల్లో మీరు మెయిల్ వ్యాలిడేషన్, ఇంకా కేవైసీ వెరిఫికేషన్ ఈ 2 పనులు పూర్తి చేయలేదా? అయితే మీ అకౌంట్ డిలీట్ అయ్యే లిస్ట్లో ఉన్నట్లే. ఈ టైమ్లైన్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రిజిస్టర్ అయిన మొదటి రోజు నుంచి కరెక్టుగా 30 రోజుల టైం ఉంటుంది. ఆ గడువు లోపల వెరిఫికేషన్స్ అన్నీ పూర్తి చేస్తే మన ఐడి సేవ్ అవుతుంది. లేదంటే శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది. మధ్యలో మరో ఆప్షన్ లేదు. సరే, ఇప్పటిదాకా సమస్య గురించి చూశాం. ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటో చూద్దాం. మన అకౌంట్ని కాపాడుకోవడానికి మనం చేయాల్సింది కేవలం 2 సింపుల్ స్టెప్స్. ఆ 2 స్టెప్స్ ఏంటంటే, మొదటిది మీ ఈమెయిల్ను వ్యాలిడేట్ చేయడం, రెండవది మీ కేవైసీ వెరిఫికేషన్ను కంప్లీట్ చేయడం. అంతే, ఈ 2 పనులు చేస్తే చాలు, మీ ఐడి సేఫ్. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 పనులు తప్పనిసరిగా చెయ్యాలి. ఏదో ఒకటి చేస్తే సరిపోదు. మెయిల్ వ్యాలిడేషన్, కేవైసీ వెరిఫికేషన్ 2 కంప్లీట్ అవ్వాలి. అప్పుడే మన ఐడి సిస్టంలో సురక్షితంగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ విషయం ముఖ్యంగా కమ్యూనిటీ లీడర్ల కోసం. ఇది కేవలం వ్యక్తిగత బాధ్యత కాదు. మీ టీం సభ్యుల అకౌంట్లను కాపాడటం కూడా మీ బాధ్యతే. లీడర్స్, ఇది మీ యాక్షన్ ప్లాన్. ఫస్ట్, అస్సలు ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ సర్కిల్ టీం లిస్ట్లో ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్, ఎవరెవరి వ్యాలిడేషన్ ఇంకా పెండింగ్లో ఉందో గుర్తించండి. మూడోది, చాలా ముఖ్యం, వాళ్లకి నేరుగా ఫోన్ చేయండి. మెసేజ్లు కాదు, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడండి. చివరిగా, వాళ్లకు ఆ 2 స్టెప్స్ ఎలా పూర్తి చేయాలో ఓపికగా చెప్పి వాళ్ల ఐడీలు సేవ్ అయ్యేలా చూసుకోండి. లీడర్స్, మీ పని కేవలం సమాచారం పాస్ చేయడం కాదు. ప్రతి సభ్యుడు ఈ ప్రాసెస్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసేలా వాళ్లకు సరిగా మార్గనిర్దేశం చేయడం మనందరి బాధ్యత. ఒక్కరూ కూడా వెనుకబడిపోవద్దు. ఇక చివరిగా, ప్రతి ఒక్కరికీ ఇది ఒకటే విన్నపం. మీరు లీడరైనా, సాధారణ సభ్యుడైనా, మన దగ్గర ఆలస్యం చేయడానికి అస్సలు టైం లేదు. వెంటనే యాక్షన్లోకి దిగాలి. ఈ విషయాన్ని ముగించే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మన అకౌంట్ను చెక్ చేసుకున్నామా? మన టీంలోని ప్రతి ఒక్కరి అకౌంట్ సేఫ్గా ఉందా? ఇంకా ఆలస్యం చేయకండి. మన ఐడిని పర్మనెంట్గా కోల్పోయే ప్రమాదం రాకముందే ఆ 2 స్టెప్స్ను ఇప్పుడే పూర్తి చేయండి. ఈ అర్జెంట్ మెసేజ్ను మన కమ్యూనిటీలో ప్రతి ఒక్కరితో షేర్ చేయండి.